హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారండి. వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ జెన్యూన్ థాట్స్. ఎస్టర్డే వీడియోలో కొన్ని బేసిక్ గైడ్ లైన్స్ చెప్పుకున్నాం కదా, సో కన్వెన్షన్స్ చెప్పుకున్నాము. అండ్ ఈరోజు కొన్ని కన్వెన్షన్స్ అండ్ బేసిక్ గైడ్ లైన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసేసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బ్లెస్సీ జెన్యూన్ థాట్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను న్యూ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. సో లేట్ చేయకుండా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ బేసిక్ గైడ్ లైన్స్ నిన్నటి వీడియోలో కొన్ని కన్వెన్షన్స్ చెప్పాను. అండ్ బేసిక్ గైడ్ లైన్స్లో కూడా మల్టిపుల్ కోడింగ్ కాంబినేషన్ కోడ్స్ గురించి చెప్పాను. సో ఇంకా లెఫ్ట్ అయిపోయినాయి చెప్దాం. సో ఒక కోడ్ అనేది లొకేట్ చేయడానికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఆల్ఫాబెటికల్ ఇండెక్స్లో సర్చ్ చేసి టాబ్లర్ ఇండెక్స్లో లొకేట్ చేసేసి సో ఆ ఫైనల్ కోడ్ అనేది ఇస్తాము అనేసి నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం. సో నిన్నటి కన్వెన్షన్స్లో నేను మిస్ చేసిన మెయిన్ పార్ట్స్ ఏంటంటే ఎక్స్క్లూడ్ 1 and 2. సో ఎక్స్క్లూడ్ 1 అంటే నాట్ కోడెడ్ హియర్, ఓకేనా. ఎక్స్క్లూడ్ 2 అంటే నాట్ ఇంక్లూడెడ్ హియర్. ఇవి చాలా దగ్గర మీనింగ్ ఉంటుంది కదా. కానీ ఒక కండిషన్ కింద ఎక్స్క్లూడ్ 1 అని ఇచ్చి కింద కొన్ని కోడ్స్ ఉంటే ఆ 2 కోడ్స్ ఎట్ ఏ టైం కోడ్ చెయ్యకూడదు. బట్ ఏదైతే ఎక్స్క్లూడ్ 2 కింద ఇచ్చారో ఒక కండిషన్ కింద ఎక్స్క్లూడ్ 2 ఇచ్చి ఒక డయాగ్నోసిస్ ఇస్తే సో అవి మాత్రం ఎట్ ఏ టైం కోడ్ చెయ్యొచ్చు, ఓకేనా. సో ఎక్స్క్లూడ్స్ 1 అంటే నాట్ కోడెడ్ హియర్, ఎక్స్క్లూడ్స్ 2 అంటే నాట్ ఇంక్లూడెడ్ హియర్. సో ఇక్కడ ఇంక్లూడ్ అవ్వలేదు. సో ఇక్కడ నాట్ కోడెడ్ అంటే మనకి ఏమనిపిస్తుంది, దగ్గరగా అనిపిస్తుంది మీనింగ్. బట్ ఏంటంటే నాట్ కోడెడ్ హియర్ అని అంటే సో ఇక్కడ కోడ్ చెయ్యము. నాట్ ఇంక్లూడెడ్ హియర్, ఇక్కడ ఇంక్లూడ్ అవ్వలేదు, అది కూడా ఎడిషనల్గా ఇవ్వచ్చు. ఏదైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ దగ్గర డీహైడ్రేషన్ కోడ్స్ అలా ఇచ్చేటప్పుడు సో అది కూడా ఇవ్వమంటారు, ఓకేనా. ఇలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో అవి ట్రైనింగ్ క్లాసెస్లో ఇన్ డెప్త్గా డిస్కస్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంకా మిస్ చేసిన పార్ట్ ఏంటంటే విత్ అనేది ఇప్పుడు ఒక కండిషన్ ఉంది, దానికి విత్ కింద కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో ఆల్ఫాబెటికల్ ఇండెక్స్లో కానీ టాబ్లర్ ఇండెక్స్లో కానీ డయాబెటీస్ టైప్ ఆఫ్ డయాబెటీస్లో విత్ కింద కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ విత్ అనేది డిఫాల్ట్ లింకింగ్ టర్మ్ అనమాట. సో ప్రొవైడర్ దానికి లింకింగ్ చెప్పినా చెప్పకపోయినా సో ఈ విత్ కింద ఉన్న కండిషన్స్ డిఫాల్ట్ లింక్ తీసుకుంటాం అనమాట. సో ఎగ్జాంపుల్కి వచ్చేసప్పటికి డయాబెటీస్ న్యూరోపతి, సో విత్లో ఉన్న న్యూరోపతితో కాంబో తీసుకుని డయాబెటిక్ న్యూరోపతి కోడ్ చేస్తాం, ఓకేనా. అండ్ అండ్ అనే టర్మ్, అండ్ అనేది అండ్గా అంటే కంబైనింగ్ వర్డ్గా యూజ్ చేస్తాం, ఆర్గా కూడా యూజ్ చేస్తాం అనమాట, ఓకేనా. సో అండ్ అనేది అండ్గా యూజ్ చేస్తాం, ఆర్గా కూడా యూజ్ చేస్తాం. అండ్ ఇంకా సి అండ్ సి ఆల్సో ఒక 2 వర్డ్స్ అనేది ఇక్కడ ఇంక్లూజన్ నోట్స్లో ఇస్తారనమాట, ఓకేనా. సో సి అంటే మనల్ని ఒకటి డైరెక్ట్ చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా నియోప్లాజం లీడ్ చేసాము, అక్కడ ఏమని చెప్తుంది, సపోజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లీడ్ చేసాము. సో అక్కడ ఏం చెప్తుంది, సి నియోప్లాజం బై సైట్ మ్యాలిగ్నెంట్, ఓకేనా. సో అలా గైడ్ చేస్తుంది. సో అప్పుడు మనం టేబుల్ ఆఫ్ నియోప్లాజంకి వెళ్ళి సైట్ వచ్చేసి ప్యాంక్రియాస్ అండ్ నెక్స్ట్ మ్యాలిగ్నెంట్ అనేది చూస్తామన్నమాట. సో సి అనేది ఏంటంటే మనం కోడ్ లీడ్ చేయడానికి డైరెక్ట్ చేసేది. సి ఆల్సో అనేది ఆల్టర్నేటివ్ టర్మ్, కోడ్ ఆల్సో అంటే ఎడిషనల్గా యాడ్ చేసే టర్మ్. సో కన్వెన్షన్స్లో ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు బేసిక్ గైడ్ లైన్స్ గురించి వచ్చేసేద్దాం, ఓకేనా. సో ఈ బేసిక్ గైడ్ లైన్స్లో మనం కోడ్ లొకేట్ చేయడానికి ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ చేయాలి అండ్ టాబ్లర్ ఇండెక్స్ కూడా చెక్ చేయాలి. సో ఇవి ప్యారలల్గా చేస్తేనే పర్ఫెక్ట్ కోడ్ అనేది మనం లీడ్ చేస్తాం. కొన్ని చాప్టర్స్లో ఒక డయాగ్నోసిస్ ఉంటుంది. సో అది ఏదో ఒక ఆర్గానిజం వల్ల, ఎయిదర్ బ్యాక్టీరియా, వైరస్, ప్యాథోజన్స్ ఏదో ఒక దానివల్ల సో ఒక డయాగ్నోసిస్ అనేది వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఎడిషనల్గా ఆర్గానిజంని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ చాప్టర్లో ఉన్న కోడ్స్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెప్టోకోకస్, ఈకోలై ఇలాంటి బ్యాక్టీరియా మనం ఎడిషనల్గా యాడ్ చేయడానికి
సో ఇవి యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా ఒకే కండిషన్ లోవర్ స్పెసిఫిసిటీ, హయ్యర్ స్పెసిఫిసిటీ ఉన్నప్పుడు ఒక ఎన్కౌంటర్లో సో హయ్యర్ స్పెసిఫిసిటీ ఒక్కటే మనం కోడ్ చేస్తాము. హయ్యెస్ట్ స్పెసిఫిసిటీ మనం కోడ్ చేయాలి. అండ్ ఏదైనా ఒక ఎన్కౌంటర్ అంటే ఈదర్ అవుట్ పేషెంట్ అవ్వచ్చు, ఇన్పేషెంట్ అవ్వచ్చు, ఈడీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు. సో ఈ ఇన్పేషెంట్కి ఏంటి, ఒక్కసారి అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే వరకు. సో దీని మధ్యలో నెంబర్ ఆఫ్ డోసెస్ ఉండొచ్చు. అవుట్ పేషెంట్లో ఒక్కసారి మామూలుగా విజిట్ అయ్యి మళ్ళీ వెళ్ళే వరకు. ఒక ఎన్కౌంటర్ అంటే ఒక పేషెంట్ వచ్చి వెళ్ళే వరకు ఎన్కౌంటర్. సో ఆ ఎన్కౌంటర్లో ఒక డయాగ్నోసిస్ అయ్యి, అది కూడా లోవర్ స్పెసిఫిసిటీ, హయ్యర్ స్పెసిఫిసిటీ చూసుకుంటే హయ్యెస్ట్ స్పెసిఫిసిటీలో హయ్యెస్ట్ ఒకేసారి కోడ్ చేస్తాం. ఓకేనా? సో అండ్ ఇంకొకటి అడిషనల్గా చెప్పాలి అంటే సైన్స్ ఆర్ సిమ్టమ్స్. సో సైన్స్ ఆర్ సిమ్టమ్స్కి వచ్చేసేపటికి ఏంటంటే మనకి సైన్ అండ్ సిమ్టమ్ ఉండి దాని రిలేటెడ్ డయాగ్నోసిస్ ఉన్నప్పుడు సో సైన్ ఆర్ సిమ్టమ్ మనం కోడ్ చేయము. ఓకేనా? అది కాకుండా సైన్ ఆర్ సిమ్టమ్ ఉంది, అన్రిలేటెడ్ డయాగ్నోసిస్ ఏదైనా ఉంది, అప్పుడు సైన్ ఆర్ సిమ్టమ్ కూడా కోడ్ చేస్తాము. ఇప్పుడు ఏంటంటే సైన్ ఆర్ సిమ్టమ్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఏ డిసీజ్ అన్నాడు అనుకోండి, సో ఓన్లీ డిసీజ్ కోడ్ చేస్తాం. సైన్ ఆర్ సిమ్టమ్ నాట్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఏ డిసీజ్, సో దానికి ఆ డిసీజ్కి రిలేటెడ్ కాదు కాబట్టి సో అప్పుడు ఏం చేస్తాము, సైన్ ఆర్ సిమ్టమ్ కూడా కోడ్ చేస్తాం. సో సైన్స్కి సిమ్టమ్స్కి కూడా కోడ్స్ ఉంటాయి. ఓకేనా? సపోజ్ ఇప్పుడు ఒక కోవిడ్ అనుకోండి, కోవిడ్కి ఎగ్జాంపుల్స్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏముంటున్నాయి, కోల్డ్, కాఫ్, ఫీవర్. సో ఇవన్నీ కదా. సో ఇవన్నీ ఏంటి, సైన్స్ ఆర్ సిమ్టమ్స్. సో కోవిడ్ కన్ఫర్మ్ చేశాక కన్ఫర్మ్గా మనం కోవిడ్ కోడ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ మన వీడియోస్లో కోవిడ్ గైడ్ లైన్స్ కూడా చెప్పుకుందాం. ఓకేనా? సో అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఎక్యూట్ కండిషన్, క్రానిక్ కండిషన్. సో ఒకే కండిషన్కి ఎక్యూట్ ఫేజ్, క్రానిక్ ఫేజ్ ఉంది. సో ఆ టైంలో ఒకవేళ అవి ఎక్యూట్ కండిషన్, క్రానిక్ కండిషన్ కోడ్ చేయాల్సి వస్తే సో ఎక్యూట్ ఫస్ట్ సీక్వెన్సింగ్ ఇవ్వాలి, క్రానిక్ లేటర్ అంటే సెకండ్ సీక్వెన్సింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సీక్వెల్ కోడ్స్ ఇవ్వాలి అని అంటే ఆ ఎక్యూట్ ఫేజ్ అనేది హీల్ అయిపోవాలి, టర్మినేట్ అయిపోవాలి. ఇప్పుడు సపోజ్ సివిఏ ఇండ్యూస్డ్ హెమిప్లీజియా డ్యూ టు సివిఏ ఇలా ఉంది అనుకోండి. సివిఏ అనేది ప్రజెంట్గా ఉండకూడదు, ఎక్యూట్ కండిషన్ అయి ఉండకూడదు, అది ఎప్పుడో వచ్చి ట్రీట్ అయిపోయి లేదు టర్మినేట్ అయిపోయి ఉండాలి, దానివల్ల ప్రజెంట్ హెమిప్లీజియా వచ్చింది. సో అలాంటప్పుడు మనం 2 కోడ్స్ ఇస్తాం, సీక్వెల్ కోడ్ అండ్ నెక్స్ట్ మేనిఫెస్టేషన్ కోడ్. సో ఏ సీక్వెల్ అనేది ఫస్ట్ సీక్వెన్సింగ్ ఇవ్వాలి, మేనిఫెస్టేషన్ లేటర్ ఇవ్వాలి. ఒకవేళ కాంబినేషన్ కోడ్ ఉంటే ఒక కోడ్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఇంపెండింగ్, థ్రెటనింగ్, లేదు ట్రీటెడ్, ఇలాగా పాసిబుల్, ఇలాంటి ఏదైనా కండిషన్స్ మనం డిశ్చార్జ్ డయాగ్నోసిస్లో కోడ్ చేయొచ్చు. అండ్ బార్డర్ లైన్ డయాగ్నోసిస్ కూడా మనకి ఆల్ఫాబెటికల్ ఎంట్రీ ఉంటే దాని కోడ్ ఉంటే ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ లైన్ డయాబెటీస్, దానికి సపరేట్ కోడ్ ఉంటుంది కాబట్టి సో అలాంటి టైంలో అది అవుట్ పేషెంట్ అయినా ఇన్పేషెంట్ అయినా కోడ్ చేయొచ్చు. బట్ ఒకవేళ అది ఏంటంటే ఇప్పుడు ప్రాబబుల్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటికి సపరేట్ ఆల్ఫాబెటికల్ ఎంట్రీ లేనప్పుడు సో ఓన్లీ డిశ్చార్జ్ డయాగ్నోసిస్లోనే డిశ్చార్జ్ సమ్మరీలోనే కోడ్ చేస్తాం, కానీ అవుట్ పేషెంట్ సెట్టింగ్లో అసలు మనం కోడ్ చేయమన్నమాట. ఓకేనా? అండ్ లేటరాలిటీకి వచ్చేసి లెఫ్టా రైటా ఇలా చెప్తారు కదా. సో మనకి ఒక కోడ్ లెఫ్ట్ రైట్ మనకి పేషెంట్కి ఇష్యూ ఉంది, సపోజ్ అల్సరీ అనుకుందాం, దానికి బైలేటరల్ కోడ్ ఉందనుకో, బైలేటరల్ కోడ్ ఇవ్వాలి. లేదు అని అంటే బైలేటరల్గా అల్సర్ ఉన్నా కానీ లెఫ్ట్ సపరేట్ ఇస్తాము, రైట్ సపరేట్ ఇస్తాము. ఎగ్జాంపుల్ అంటే లెఫ్ట్ రైట్ మెన్షన్ చేసినప్పుడు లెఫ్ట్ రైట్ రెండు సపరేట్ కోడ్స్ ఉంటే సపరేట్ ఇవ్వాలి. లేదు అని అంటే రెండు కోడ్ చేయాల్సి వచ్చినప్పుడు బైలేటరల్ కోడ్ అనేది ఉంది అని అంటే సేమ్ స్టేజ్ అయితే సో బైలేటరల్ కోడ్ అనేది ఇస్తామన్నమాట. కొన్ని సినారియోస్లో అసలు యాక్చువల్గా మనకి ఎవరైతే ఆ పేషెంట్కి ప్రొవైడర్ ఉన్నారో సో వాళ్ళు డాక్యుమెంట్ ఏది చేశారో సో అదే మనం కన్సిడర్ చేస్తాం. బట్ కొన్ని సినారియోస్లో నర్స్ ప్రాక్టీషనర్ కానీ డైటీషియన్ కానీ వీళ్ళు బిఎంఐ, స్టేజ్ ఆఫ్ అల్సర్, డెప్త్ ఆఫ్ అల్సర్ ఇలాగా మనకి చూడడానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు అదర్ దాన్ ఫిజిషియన్ అయినా వాళ్ళు చెక్ చేయొచ్చు. సో అది కూడా మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. సో ఏదైనా ఒక
కాజ్ వల్ల మనకి ఒక డయాగ్నోసిస్ వచ్చిందంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం వల్ల సో మనకి ఫ్రాక్చర్ కానీ, ఇంజ్యూరీ కానీ ఏదైనా అయిందంటే సో ఆ కాజ్ అనేది మనం కోట్ చేస్తాము. ఒకవేళ అది ఏదైనా ఇప్పుడు బిల్డింగ్ కొలాప్స్ అయింది అనుకుందాము. సో నార్మల్‌గా బిల్డింగ్ కొలాప్స్ అయింది. లేదు అంటే ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ లైక్ హరికేన్స్, సైక్లోన్స్ ఇలా ఉంటాయి కదా! సో వాట్లి వల్ల అయితే వాటికి సెపరేట్ సీరీస్ ఉంటాయి. ఎక్స్ సీరీస్‌లో ఆ కోడ్సే ఇవ్వాలి. ఓకేనా? సో ఏదైనా మ్యాన్ మేడ్ స్ట్రక్చర్స్ అవేవైనా కొలాప్స్ అయితే వాటికి సెపరేట్ ఉంటాయి. సో ఇవి 2 కంబైన్ చేయకూడదనమాట. సో డిఫరెంట్ కోడింగ్ అనేది ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సిండ్రోమ్స్ కోడ్ చేసేటప్పుడు ఎలాగా ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ మనకి గైడ్ చేస్తుందో సో అలాగే మనం అది కోడ్ చేయాలనమాట. సో ఆల్మోస్ట్ నేను ఈ బేసిక్ గైడ్‌లైన్స్ కూడా కంప్లీట్ చేశాను. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో సో ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ స్కిప్ చేయొద్దు వీడియో ఎక్కడ. సో కంప్లీట్‌గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో మీ మంచి కమెంట్స్ కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్.